అమర్దీప్ వాళ్ళ తమ్ముడు ఎంత షో చేస్తుందంటే నేను బండ తీసుకొని తెచ్చేస్తా చెప్తున్నా. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పర్షియన్ టాక్స్. సో ఈరోజు వీడియో చేసి మన అమర్దీప్ వాళ్ళ తమ్ముడు ఎంత షో చేస్తుందంటే ఇట్లా మనడు సపరేట్గా మనకు చెప్పిండు కదా మధ్యలో వచ్చేసి నేను సపరేట్గా నేను ఎట్లా లేపుకోవాలి నాకు తెలుసు మా అన్నని అట్లా బిల్డప్ కొట్టిండు. ఏమేమి వీడియోలు చేసిండంటే అమర్దీప్ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ, ఆయన ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు. ఇట్లా రెచ్చిపోయి పుచ్చిపోయింది ఇప్పుడు, పుచ్చిపోయింది ఇప్పుడు. మనకి డైరెక్ట్ పిలుస్తుంటే రాడు, మనోడు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి పిలుస్తున్నా. చూద్దాం. మనకైతే ఇప్పుడు మామూలుగా ఎందుకంటే వీడియోలు ఏమవుతున్నాయి మీకు కూడా తెలుసు. అది చేయద్దనుకున్నాం కానీ అక్కడ ఆయన డౌన్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? ఆడుకుందాం, ఖాళీ ఆడుకుంటారా. బ్రో ఏడున్నావు? ఏడున్నా బ్రో? చెప్పినా కదా బ్రో రమ్మని చెప్పేసి సపోర్ట్ చేస్తా అని చెప్పినా కదా ఒక వీడియో. ఏం చేస్తలేరా మీరు? అప్పుడు చేస్తా అని చెప్పి సరే సరే రా ఇప్పుడు రా. నీకు పొద్దున ఫోన్ చేసినా కదా బ్రో. దేనికి ఫోన్ చేసినా పొద్దున మళ్ళా? సరే వస్తాను ఒక 10 minutes. 10 minutes కాదు, జల్దిరా. 2000 years later. అమర్దీప్ అమర్దీప్ అరే సపోర్ట్ చేస్తున్నాం అన్న. జై అమర్దీప్ భాయ్. అన్న గురించి అన్న అమర్ దీపం పెట్టేస్తున్నా. దీపం పెట్టేస్తున్నావా? హాయ్ బేటా. స్కూల్ ఫ్యాన్ అను? ఏ కాలేజ్ 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 అది చూస్తారా? స్కూల్ పిల్లలు కాలేజ్లో ఎప్పుడు వెళ్ళి తీసుకుంటారు. అరే కానీ అన్న మొన్న బాధ చేసిన అట్లా అమర్దీప్ అట్లా ఏమంటారు అడుకుండు కదా బిచ్చపోన్ లెక్క అడుకుంటే మరి గలీజ్ అనిపించేసిన నాకైతే. ఏమడిగినా ఇప్పుడు అందరికి వచ్చింది కదా కెప్టెన్ అదే అందరికి పల్లె ప్రశాంత్ చెప్పింది అన్న అంటే పల్లె ప్రశాంత్ చెప్పింది కదా. పల్లె ప్రశాంత్ గురించి మాట్లాడకు బ్రో. ఇప్పుడు నువ్వు అమర్దీప్ గురించే మాట్లాడుతున్నావు. సరే ఏమంటున్నా అది నామినేషన్ లో జరిగింది కదా బ్రో. నేను కూడా అదే అంటున్నా బ్రో. అమర్దీప్ అన్నాడు పల్లె ప్రశాంత్ అన్నాడు సపోర్ట్ చేయని. సపోర్ట్ చేయని అంటే క్లారిఫికేషన్ అన్నది ఒకటి క్లారిఫికేషన్ చెప్పి క్లారిఫికేషన్ బ్రో. ఏమన్నాడు పల్లె మాకు మీ వాడు ఇట్లా అడుక్కుండు కదా బ్రో. వద్దురు కొట్టకండ్రా, నమ్మక ద్రోహం చేశారా మీరు. కెప్టెన్ చేస్తాను పక్కా చేస్తాడు. హాయ్ బ్రో. ఎవరు? అమర్దీప్ అనేటోడు చాలా అంటే చాలా మంచిగా ఆడుతున్నాడు. వన్ మ్యాన్ ఆర్మీ అంట. ఇలా తమ్ముడు చెప్పింది మాకు తెలియదు. అది ఏం మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఆడుతున్నాడు. అది మాకు తెలియదు, ఈయన చెప్పాడు. ఇంకోటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మాయిలకు అసలు బిగ్ బాస్ చూస్తలేవా? బిగ్ బాస్ చూస్తలేవా? మళ్ళీ నేను చెప్తున్నా చూసేవాళ్ళకి అందరికి తెలియదు. చూసేవాళ్ళకి అమర్దీప్ ఆడుతుండా లేదా? అమర్దీప్ గ్రూపిజం మెయింటైన్ చేస్తలేడు. లుంగి ఎవరికి చూసిపోయిందా? అరే నువ్వు ఎవరి పేరు తీస్తున్నావు? ఎవరు చూసిపోయింది? గౌతమ్ ని లింగు చూసిపోయింది, ఆయన చూసిపోయింది. బ్రో ఏంది అదే అదిగో మనోడు అసలు అమర్దీప్ గ్రూపే మెయింటైన్ చేస్తాడు. అసలు నేను చెప్పలేదు, మనోడు చెప్పిండు. శివాజీ అన్న గ్రూప్ లోకి రాలేదు, అది నేను కూడా చెప్పలేదు. ఇప్పుడు అందరితో మింగిలే ఉంటుంది కదా మింగిల్. అది చెప్తా దాని గురించి వస్తాను. దాని పల్లె ప్రశాంత్ ఇంకా శివాజీ అన్నతో కలవలేదు, అసలు కలవలేదు. అది మనోడు చెప్తాను, నాకు తెలియదు. అరే
మనోడు చెప్తూ నాకు తెలియదు ఇదేంది బ్రో నాకు అర్థం వీడియోలు కాదు. తీస్తున్నావు కదా బ్రో నేను ఏ వీడియో తీసినా షార్ట్ వీడియోలు ఏమో పెడుతున్నావు కదా బిగ్ బాస్ లో వీడియోలు తీస్తున్నా కెమెరా పట్టుకపోయి నువ్వు యూట్యూబ్ చూసుకోలేదు తెలియదా bro? చూసుకోలేదు తెలియదా ఇది నువ్వా చెప్పు. యూట్యూబ్ షార్ట్ వీడియోలు పెట్టినావా పెట్టినా. ఏమని పెట్టినావు అమర్దీప్ 1 man షో ఇట్లా ఆడుతున్నాడు అట్లా ఆడుతున్నాడు ఆడుతుండు కదా అన్న ఇటేను ఆడుతుండు కదా ఎక్కడ ప్లీజ్ రా అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు ఓవర్ యాక్షన్ ఆపుగా నువ్వు అయితే మీడు ఓవర్ యాక్షన్ చేసి మరి వీడియోలు ఎందుకు డిలీట్ చేసినావు ఏ వీడియోలో ఆ వీడియోలో నా ఫోన్ పోయిందా నాది చూసారా సార్ డబుల్ యాక్షన్ అరే నువ్వు ఒక హెడ్ ఉన్నావు యూట్యూబ్ లో వీడియో చేస్తే ఫోన్ పోతే దానికి యూట్యూబ్ లో వీడియోస్ ఉండాలి కదా అరే ఛానల్ పోయిందా నా మొత్తం డిలీట్ అయిపోయింది అది మొత్తం ఏంది? ఛానల్ డిలీట్ అయిపోయింది हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ఫోన్ పోయి ఫోన్ ఛానల్ కూడా పోయింది అన్న మొత్తం ఫార్మ్ అన్న ఫోన్ మొత్తం నీళ్ళలో పడ్డది అన్న చెప్తాను ఫోన్ నీళ్ళలో పడ్డది ఆన్ చేసిన ఫార్మాట్ కొడితే మొత్తం పోయినాయి అంతేనా అన్నదమ్ములు ఇద్దరు సేమ్ ఆ? అన్నదమ్ములు ఇద్దరు ఉంటారా చిన్నపిల్లలం కాదు బ్రో మేము ఎవరు మీ తమ్ముళ్ళ చిన్నపిల్లలం కాదు చిన్నోడా అన్న ఇటు చిన్నోడా అన్న ఇటు చిన్నోళ్ళగా అనిపిస్తున్నా నీకు చిన్నోళ్ళగా అనిపిస్తున్నా బ్రో బ్రో కొంచెం తగ్గు ఆగం చేయకు ఎందుకు ఆగం అవుతున్నావు బాబు పక్కన ఆడుకోపోమ్మా నువ్వు ఇంతకుముందు వీడియోలు చూసినావా అరే ఎదురు ఏమన్నట్టు మన ఎందుకు అంటున్నావు ఓవర్ అసలు నువ్వు ఎందుకు వచ్చినావు ఆడు నా తమ్ముడు 90 కొట్టి అయింది ఏమంటున్నా నా తమ్ముడాడు ఆ? వాడెవడు నా తమ్ముడాడు అరే దూరే కొట్టొద్దు అన్నా అని చెప్పు సంకలేసి విసుకేస్తా ఎక్కువ మాట్లాడితే ఇడికి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అరే వీడియో గురించి మాట్లాడారు భయ్ మీరు ఇవన్నీ ఏంది బ్రో? ఏయ్ రా, కదా రా, మేము పెట్టేసుకో ఆగరా, ఆగరా, నీకు అవతలేదురా? తర్వాత మరి అరే దూరే కొట్టొద్దు. అమర్దీప్ అరే వల్ల అయితే ఆడేదో నువ్వు కూడా మజాకులు అంటున్నాను చెప్పు మీరు మజాక్ చేస్తలేదు వాడు వచ్చి చేసే మజాక్ ఏమని చెప్పు ఉంటాడు బరాబర్ ఉంటాడు వీడు. అంటే ఇప్పుడు చెప్పు. ఒకసారి ఆగనా? ఏ, ఆగరా నువ్వు, ఇప్పుడు నువ్వు కూడా నువ్వు అమర్దీప్ ఫ్యానా? ఏం లొల్లి చేస్తావు భయ్ నువ్వు? నువ్వు కూడా అమర్దీప్ ఫ్యానా ఇప్పుడు అమర్దీప్ ఫ్యానా ఎగ్జామ్ అలా రా అంటుండే మీరు రాగి అంటుండు అవలగాడు. సంకలేసి వెళ్ళిపో అని అరే సరేనా ఇప్పుడు సపోర్ట్ అరే అటు ఓరా ఇడ నిలబడుతున్నావు అరే ఆగురా నువ్వు ఇడు ఏయ్ అనుకోండు అన్ని పంపిస్తావు దెబ్బలు అరే తింటాడు. అడుండ్రా 2 నిమిషాలు అడుండు నేను వస్తున్నా అరే అడు ఓరా అడు ఉంటాడంట అన్న సరే దాదా ఉండు ఉండు ఈడ ఉండుదా మాట్లాడతా ఉండు ఉండు నువ్వు మధ్యలో రావద్దు నీకు ఇది ఏమైతుంది నీకు తెలియదు మూసుకొని సైలెంట్ ఉండు అరే 5 నిమిషాలు ఆగురా చెప్పనా మాట్లాడు అన్నా మీరు మళ్ళా సపోర్ట్ అరే, ఇస్తా ఖర్చులకి ఏ వడ్లే అరే గమ్మునుండు అర్థమైందా పేరెంట్ దేనికి వచ్చినా నువ్వెందుకు ఆగమవుతున్నావురా భయ్ నువ్వు ఎందుకు ఆగమవుతున్నావురా నాయన ఆగు 5 నిమిషాలు ఆగు 5 నిమిషాలు ఆగు నాయన నువ్వు పట్టుకొచ్చుడే ఎక్కువ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే వాని కాలేజ్ ఆయన పట్టుకొచ్చుడే ఎక్కువ తప్ప అన్ని మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మామూలు తీసుకొని పోతున్నా అని చెప్పిన నువ్వు యూట్యూబ్ ఛానళ్ళల్లో చెప్పు ఇట్లా మొత్తం బిల్డప్ కొట్టినావు కదా ఏ యూట్యూబ్ ఛానల్ నాకు సపోర్ట్ చేసే అవసరం లేదు నాది నేను చేసుకుంటా అని చెప్పినావు కదా మరి వీడియోలు ఏమైనాయి ఏవి వీడియోలు ఏమైనాయి చెప్పినా కదా నా ఫోన్ వీడియోలు ఎందుకు డిలీట్ అయినాయి ఏది ఫోన్ పోయింది యూట్యూబ్ పోయింది నా బ్లాక్ ఏ అర్థమవుతుంది అరే ఇంకోటి ఓపెన్ చేస్తున్నా ఇంకోటి ఓపెన్ చేస్తున్నా ఎందుకు ఎంత ఆగమవుతున్నావు కామెడీ చేస్తున్నావు తెలుసా అరే కామెడీ ఏముంది అందులో ఉన్న నిజం చెప్తే ఫోన్ పో యూట్యూబ్ పోయింది కామెడీ కనిపిస్తుందా ఇప్పుడు నువ్వు కామెడీ చేయడానికి ఇప్పుడు కామెడీ చేయడానికి ఎగతాళిగా అవన్నీ కాదు ఇది నువ్వు కామెడీ చేయడానికి పిలిచినావా? ఛానల్ లా ఏ ఆగువా ఏం నవ్వుతావు నువ్వు ఆగు. నువ్వు కామెడీ చేయడానికి పిలిచినావా? నువ్వు కామెడీ చేయడానికి మధ్యలో ఆగు bro, ఆగు. గమ్మున నిలబడిరా వీడియో చేసుకొని వాళ్ళకి మాట్లాడమనుకో నాకు ఎందుకు తెలుసా నీ మీద కోపము ఏయ్
అని చెప్పి ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, అదే పెద్ద మాటలతోని నువ్వు వీడియోలు పెట్టేది చేయలేవు కదనే, నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేవు కదా. నేను అది వదిలేసేయి. నేను ఏం చెప్పినా ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు కదా, ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసేదాని విషయం గురించి మాట్లాడు, వీటి గురించి కాదు, ఇప్పటిదాని గురించి మాట్లాడు. బిగ్ బాస్ 4 వారాలు ఉన్నాయి బ్రదర్, నేను చెప్పాను బిగ్ బాస్ ఉన్నది ఇప్పుడు ఏంది 4 వారాలు ఉందన్న. ఇప్పుడు దీని గురించి మాట్లాడు, నువ్వు వేరే టాపిక్ వదిలేసాను. నా మాట ఏంటో పీకలే కానీ 4 వారాలు పీకేశాడంట. నువ్వు మొన్న ఒక 3 days బ్యాక్ ఒక వీడియో పెట్టినావు కదా, ఏంది నాకు ఏ యూట్యూబ్ ఛానల్లో మనకు వద్దు పోయి అమర్దీప్ కి మనం ఉన్నాము, మనం చేసి. అవునన్నా, ఇప్పుడు యూట్యూబ్ లో ఎంత మంది లేరన్నా, ఇప్పుడు చూస్తలేరా వీడియో? అరే నీ పేరు వీడియో చూసుకో. పేరు తీయలేదు, ఇండైరెక్ట్ చెప్పినావు కదా నా పేరు. ఇండైరెక్ట్ పేరు చెప్పలేనా మనకి ఏ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అనే నీ పేరు చెప్పి నేను పెడితే నువ్వు అనాలా, నీ పేరు తీయలే నేనడా. అప్పుడైతే నేను తీయలే. సరే ఓకే, నేను కూడా అమర్దీప్ పేరు తీయకుండా నేను తిట్టాలా? తిడతాం మేము కూడా. ఇప్పుడు నీకు తీసిందే నువ్వు యూట్యూబ్ పేరు. సరే మేము కూడా చెప్తాం. ఇప్పుడు నీ బట్టలు పన్న కూడా చెప్పాలా? చెప్పు. ఒకడు వేస్ట్ ఫైల్ ఉన్నాడు, అమర్దీప్ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మేము పెడతాం. అది నీకు అర్థమవుతుంది పక్కా, అది అర్థమవుతుందా కదా? అట్లా మాకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ అర్థమైందా బ్రో? ఇప్పుడు నువ్వు దేని కోసం పిలిచినావు నన్ను? సపోర్ట్ చేస్తానని పిలిచినావు కదా, కానీ నాకు దానికోసం మాట్లాడు. నీ ముఖం చూసి చేయబోద్దు అయితే మాకు. దేనికోసము? పెద్ద దొంగ నువ్వు. దేనికి ఆ మాటలు మాట్లాడక మళ్ళా. ఇప్పుడు నువ్వు ఇది హైలైట్ గా నీకు పిలిచినావు. బరాబర్ మాట్లాడు. ఇవన్నీ బిల్డప్ మాటలు మాట్లాడక నా దగ్గర. బరాబర్ ఇదే అర్థమైందా? పొట్టోడా నువ్వు నా దగ్గర మాట్లాడకరా. నువ్వు సైలెంట్ గా ఎగరకుండా నిలబడడం అవుతుంది. బ్రో మీరు వీడియో చేస్తా అంటే నేను వచ్చిన బ్రో. అదొకటి. పొట్టోడు గిట్టోడు ఏమనంటారు? మరి దొంగ కూడా అంటున్నానా? నువ్వు చేసే లెక్కలకి నన్ను అర్థం. ఏం లెక్కలు ఎన్నిసార్లు చెప్పి అది చేస్తావు మళ్ళా నువ్వు? బరాబర్ ఎన్నిసార్లు చేస్తావు అదే లెక్కలు చేస్తావు మళ్ళా. అర్థమైందా? ఒక్కడొచ్చి మాట్లాడు. నలుగురు కాదు, నేను బండ తీసుకో తెచ్చేస్తా చెప్తున్నా. అర్థమవుతుందా? అరే ఒక్కడు ఉండదు. ఒక్కొని రా అని చెప్పినా చూపిస్తా అని చెప్పినా నేను. పిలిపించినావా? దేనికోసం పిలిచినావు? పిలుస్తానే అన్న, నువ్వు పిలుస్తానే వచ్చినా. వాడైంది మళ్ళా, వాడైంది నాతో మాట్లాడాలి. మాట్లాడు. చేయలేసిందంటే ఉండవు మళ్ళీ చెప్తున్నా. చూపిస్తా నువ్వేమా దేనికి ఫోన్ చేసినావు? అవన్నీ నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? నాకు ఎందుకోసం ఫోన్ చేసినావు చెప్పు. అవునా, నువ్వు ఒక్కొని పిలిచినప్పుడు నన్ను పిలిచి మాట్లాడమల్లా వాళ్ళతో అని తీసుకొని పోరా. అరే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు బై? ఇది అనుకుంటారు బై, నువ్వు దొంగ అనుకుంటారు. నువ్వు మాట్లాడకరా బై. పైసలు ఇస్తానని అంటారు అమర్దీప్ వాళ్ళు. మెల్ల వీడియోలను డిలీట్ చేసి. అరే నీ పైసల గురించి కాదురా, నువ్వు పైసల కోసం పిలుస్తారా అనరా? రే నువ్వు పిలిచినావు, నేను వచ్చిన. ఇదంతా మీరు చేసింది ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది నేను పోతాను. నేను నేనేం చేసిన నీ విషయంలో నేనేం చేసిన? బ్రో బ్రో కాదన్నప్పుడు బ్రో ఛానల్ పెట్టుకొని ఛానల్ చేసుకొని కాదు. అరే నువ్వు బ్రో ఇంకొకసారి వీడియో బ్రో ఇండైరెక్ట్ గా వీడియోలు పెట్టవద్దు, ఇప్పుడే చెప్తున్నా.